యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి మనం ధ్యానించుదాము. ప్రార్థన అంటే యేసు ప్రభువుకు మన బాధలు చెప్పుకోవడం, యేసు ప్రభు సన్నిధిలో మోకరించి మన అవసరతల నిమిత్తము ప్రార్థించడం. కాబట్టి దేవునికి ప్రియమైన బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ప్రార్థన చేసిన వారిని గురించి మనం ధ్యానించుదాము. ఆ తరువాత మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం అనేది దాంతో పోల్చుకుందాము. యెహోషువ రాసిన గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యముల నుండి మనం కొన్ని వాక్యాలు చూసినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అమోరీయులు యుద్ధాలు చేస్తున్నారు. పొద్దుపోతున్నది, యుద్ధం ముగిసే సమయం వచ్చేస్తూ ఉన్నది. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు అమోరీయుల మీద ఓడిపోయే సమయానికి వచ్చేసి ఉన్నారు. ఇంకా యుద్ధ సమయం ముగిసిందంటే వీరు ఓటమిని అంగీకరించాల్సిందే. అలాంటి సమయంలో యుద్ధ భూమిలో ఉండి యెహోషువ ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మీరు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యములు మీరు తర్వాత కూడా చదవండి, తెలిసిన వారైతే చెప్పేది వినండి. అక్కడ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆ యుద్ధ సమయం సాయంకాలం అయిపోయిందంటే ఓటమిని అంగీకరించాలి. అలాంటి సమయంలో దేవునికి ప్రార్థన చేసి, సూర్యుడా నీవు అక్కడే ఆగుము, చంద్రుడా నీవు అక్కడే నిలువుమనేసి సూర్య చంద్రులను చూసి ఆయన దేవుని సన్నిధిలో ఆగమని ప్రార్థన చేశాడు. ఆయన ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో సూర్యుడు గాని చంద్రుడు గాని ఒక్క దినమంతా అంటే 24 గంటల సేపు సూర్యుడు గాని చంద్రుడు గాని ఉన్న చోట నుండి వారు కదలలేని స్థితిలో అక్కడే ఆగిపోయారు. అలాంటి ప్రార్థన యెహోషువ చేశాడు. ఆయన ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన గదిలో ఉండా, మందిరంలో ఉండా, లేక తనిగా ఎక్కడైనా ప్రశాంతమైన చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడా? కాదు. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేయడానికి ఇంట్లో ప్రార్థన చేయాలనుకుంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారంటారు. చర్చిలో పోయి ప్రార్థన చేయాలంటే సంఘంలో అందరూ ఉంటారంటారు. ఇంకెక్కడైనా పోయి చేయాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంటారు. అయితే దేవునికి ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి, అది నువ్వు నేర్చి ఉండి కూడా నువ్వు దాన్ని పాటించడం లేదు. ఒక రోజులో నా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. అయ్యా, నా భర్త రోజు తాగి వచ్చి కొడతాడయ్యా, నన్ను కొంచెం ప్రార్థన చేయయ్యా నువ్వు అట్టనేసి నా దగ్గరికి వచ్చింది. నేను అన్నాను, మా ఈరోజు నీకు చేతి మీద పుండు వచ్చిందని వచ్చావు, ఆ పుండు మీద ఈగ వాలిందని చెప్తున్నావు, మంచిదే. నేను ఆ ఈగను ఒకసారి నా చేతులతో విసిరి తోలేస్తాను. ఆ తర్వాత నీవు లేచి ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఆ పుండు మీద ఈగ వాలితే ఎవరిని బట్టి తోలుకుంటావమ్మా? కాబట్టి నీ పుండు మీద ఉన్న ఈగను నీవే తోలుకుంటే మరికి నేను నేర్పిస్తాను, నేర్చుకోమ్మా అన్న. అది ఎలాగయ్యానా? కాబట్టి నీ భర్త తాగి వస్తాడు కదా, తాగినోడు గమ్మని మౌనంగా ఇంటికి రాడు. ఊరు ఎంటర్ అవ్వక ముందే రంపులు రచ్చలతో వస్తూ ఉంటాడు, రంకులు వేసుకుంటూ వస్తాడు. ఈ సమయంలో నీ భర్త యొక్క స్వరము నువ్వు వింటావు. వినే సమయానికి పరిగెత్తే పోయి నట్టింట్లోనో లేక బెడ్రూమ్లోనో కూర్చొని మోకరించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉంటే తాగి వచ్చినట్టు ఊరికి వదలడు. నిన్ను 4 పట్టుకొని తంతాడు. నేను వచ్చాను కదా, నీళ్ళు ఇవ్వచ్చు కదా, భోజనం పెట్టవచ్చు కదా, నాతో మాట్లాడవచ్చు కదా అని 4 తంతాడు. మరి ఇంకెట్లయ్యా ప్రార్థన చేయాలి అని అడిగితే నేను ఒక మాట చెప్తున్నాను, వినమ్మా, ఆ ప్రకారం చేయమ్మా, నీ భర్త ఎప్పుడు నిన్ను మళ్ళీ కొట్టడని చెప్పి నేను నేర్పించాను. నేనైతే రోజు నీకు ప్రార్థన చేయడం కుదరదమ్మా, ఏ రోజు నా దగ్గర వస్తావో ప్రార్థన చేయమని ఆ రోజు చేయగలను. అయితే ప్రతిరోజు ప్రార్థన ఎలాగ చేయాలని నేను నేర్పిస్తాను, నీ భర్త నీ మాట వింటాడమ్మా అని చెప్పాను. అది ఎలాగ చెప్పాయా అని చెప్పి అడిగింది. అప్పుడు నేను అన్నాను, మా నీ భర్త వచ్చే సమయానికి నువ్వు కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాల్సిన పని లేదు. నీవు ఏ పని చేస్తుంటావో, నీ భర్త వచ్చే సమయానికి ఇల్లు ఊడుస్తున్నావా, ఇల్లు ఊడుస్తూ దేవునికి ప్రార్థించు.
ప్రభువా యేసయ్య, నా భర్త వస్తున్నాడు, తాగేసి వస్తున్నాడు, ఆయన రోజు కొడతాడు ప్రభువా. తండ్రి కొట్టకూడదు నాయనా, వచ్చినాక నెమ్మదిగా భోజనం తిని నెమ్మదిగా నిద్రపోయి లేసుకోవాలి ప్రభువా, నా జోలికి రాకూడదు ప్రభువా, అలాగని ప్రార్థించు. ఒకవేళ వంట చేస్తున్నప్పుడు, లేక సాంబార్ చేస్తున్నప్పుడు, లేక ఏదైనా సామాన్లు తోముతున్నావా, ఆ పని చేస్తున్నప్పుడు, నువ్వు ఏ పని చేస్తున్నా పర్వాలేదు కానీ నీ భర్త స్వరం వినగానే, ప్రభా నా భర్త మౌనంగా వచ్చి భోజనం తిని పండుకొని నేను నిద్రపోయి లేసుకోవాలి ప్రభా, నా భర్త నాతో సమాధానంగా ఉండాలి ప్రభా అని ఏ పని చేస్తున్నా నువ్వు ప్రార్థించు. యెహోషువ వచ్చి యుద్ధ భూమిలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధ భూమిలో మోకరించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే, మరి ఎదుటి సైన్యము ఈయన మోకరించుకొని ఉంటే ముద్దు పెట్టి ఉండరు, చంపేస్తుంటారు. ఈయన కళ్ళు మూసుకొని ఉంటే చంపేస్తుంటారు. అయితే ఈయన కళ్ళు మూసుకోలేదు, పరిగెత్తే పోయి ప్రార్థన గదిలో కూర్చోలేదు, యుద్ధ భూమిలో నుండి దేవుని చూశాడు, ప్రార్థించాడు. కాబట్టి దేవునికి ప్రేమను బిడ్డలారా, నువ్వు ఏ పని మీద ఉన్నా ఆ పనిలో నుండి నువ్వు ప్రార్థించు. లేకుంటే నువ్వు ఏ పని ఆశీర్వాదకరంగా మారాలనుకుంటావో ఆ పని నిమిత్తం ప్రార్థించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ప్రేమను బిడ్డలారా, యోబు గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు మనం చదివితే, యోబు భయంకరమైన వ్యాధితో ఉన్నాడు. అలాంటి సమయంలో యోబు తన కొరకు కాదు కానీ, మీరు 42వ అధ్యాయము 10వ వాక్యం చదివి చూడండి. ఆయన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగా అయిందంట. కాబట్టి వ్యాధితో ఉన్నప్పుడు, అయ్యో నా వ్యాధే పోవటం లేదే, నాకు వ్యాధి బాగవటం లేదే, నేను ఇంకొకరి వ్యాధికి కొరకు ప్రార్థన చేస్తే బాగవుతుందా, ఇంకొకరి వ్యాధి కొరకు ప్రార్థన చేసే శక్తి సామర్థ్యం నాకు లేదే, వ్యాధితో నేను కృంగిపోయి ఉన్నానే అని నువ్వు అనుకుంటున్నావేమో. అది నీ మూర్ఖత్వం. యోబు వచ్చి చనిపోయేంతగా వ్యాధి వచ్చింది. అయితే తన వ్యాధిలో ఉన్నప్పుడు తన వ్యాధికి కొరకు కాదు కానీ మరి తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. ఆయన సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి నీవు వ్యాధిలో ఉన్నా ప్రార్థించు, యుద్ధ భూమిలో ఉన్నా ప్రార్థించు. మరి ఇంకా చెప్పాలంటే నెహెమ్యా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఒకప్పుడు బబులోను రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చి ఇక్కడ అనేకమైన వస్తువులను తీసుకొని వెళ్ళిపోయాడు. వస్తువులతో పాటు అనేక మందిని జనాలను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ జనాల్ని తన దేశంలో అనేకుల కొరకు పనివారుగా పెట్టుకున్నారు. ఆ పనివారుగా పెట్టుకున్న వారిలో రాజు నెహెమ్యాని తనకు పనివాడుగా పెట్టుకున్నాడు. ఏ పనిలో పెట్టుకున్నాడంటే 11వ వాక్యం చదివారంటే, 1వ అధ్యాయం 11వ వాక్యం చదివారంటే, ఆయనకు గిన్నె అందించే పనిలో పెట్టుకున్నాడు. ఆయన గిన్నె అందించే పని. ఆయనకేమీ అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు, కలెక్టర్ పదవి ఇవ్వలేదు, గిన్నె అందించే పదవిలో పెట్టుకున్నాడు. అంటే ఆ రాజుకు గిన్నె అందించేదంటే ఆయనకు అవసరమైనప్పుడు నీళ్ళు ఇవ్వడం, అవసరమైనప్పుడు భోజనం వేయడం, అవసరమైన వస్తువులు ఇవ్వడం, దాని కొరకు పెట్టుకున్నాడు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉండుకొని యెరూషలేము నుండి బబులోను రాజ్యానికి వచ్చే ప్రతి వారిని విచారిస్తున్నాడు. అయ్యా యెరూషలేము ఎలాగున్నది, యెరూషలేము పట్టణం ఎలాగున్నది, యెరూషలేము ప్రాకారాలు ఎలాగున్నది, యెరూషలేములో మా పితరుల యొక్క సమాధులు ఎలాగున్నది అని విచారిస్తూ ఉన్నాడు. అక్కడి నుండి వచ్చిన వారు కొంతమంది, అయ్యా అది పాడైపోయింది, ఇంకా నాశనం చేసేస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నెహెమ్యా కొన్ని దినాలు భోజనమే తినేది మానేశాడంట. ఉపవాసంతో ఉండి ప్రార్థన చేశాడంట. ఒకరోజు రాజు దగ్గరికి గిన్నె అందించేదానికి వాడుక ప్రకారం పోగా అప్పుడు రాజు అడిగాడంట, అయ్యా నీ ముఖము వాడి ఉన్నదేమి, నీకు వ్యాధి లేదు కదా, ఎందు నిమిత్తము నీ ముఖం ఇలాగ వాడిందని అడిగినప్పుడు, అయ్యా యెరూషలేము ప్రాకారాలు కూలిపోయి, యెరూషలేము పట్టణము నాశనం అయిపోయి, మా పితరుల సమాధులు నాశనం అయిపోయి ఉంటే మరి నాకు బాధ ఉండదా అనేసి చెప్తున్నాడు అక్కడ. అప్పుడు రాజు నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఆయన నేను వెళ్ళి అవన్నీ మరి ప్రాకారాలు కట్టుటకును, సమాధులు సరిచేయుటకును,
నాకు సమయాన్ని ఇవ్వు, సమయంతో పాటు అక్కడికి కావలసిన వస్తువులను కూడా ఇవ్వనేసి రాజు చేత మనవి చేసుకుంటున్నాడు. దేవునికి ప్రేమను బిడ్డలారా, ఈరోజు నేను కంపెనీకి పనికి పోతున్నా, స్కూల్కి టీచర్గా పోతున్నా, ఆఫీస్కి ఎంఆర్ఓకి పోతున్నా, ఎండిఓకి పోతున్నా, అటెండర్గా పోతున్నా, లేకుంటే మరి పొలం పంటలకు పోతున్నా, అక్కడ ఎట్లా ప్రార్థన చేసేది? అక్కడ ఓనర్ ఒప్పుకోవడం లేదు, పని మీదే ఉండాలి, పనిలో నేను ఎట్లా ప్రార్థన చేసేది? మరి పొద్దుకు పని చేసి ఇంటికి వస్తే మరి ఇంట్లో పని చేయాలి, నాకు టైర్డ్ అయిపోతుంది, ప్రార్థన చేయడానికి సమయమే దొరకడం లేదు అని నీవు సాకులు పోకులు చెప్తున్నావు. దేవునికి ప్రియమైన సహోదరుడా, ప్రార్థన చెయ్యి. నెహెమ్యా పనిలో ఉండి ప్రార్థన చేశాడు. నీవు పనికి వెళుతున్నావు, కొంతమంది పనికి వెళ్లకుండా ఇంటికాడే కూడా కూర్చొని ఉంటారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకు ప్రార్థన చేయలేదంటే పనిలో నాకు సమయం ఉండేది లేదు, ఓనర్ ఒప్పుకోడు కొంచెంసేపు గమనుంటే అంటున్నారు. ఇక్కడ నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడు. ఆయన వచ్చి మరి నెహెమ్యాకి ఇష్టమైనప్పుడు నీళ్ళు ఎత్తుకొని పోతే ఒప్పుకోడు, నెహెమ్యాకి ఇష్టమైనప్పుడు రాజుకు భోజనం పెట్టుకునే దానికి ఆడ పెట్టుకోలేదు ఈయన పనివాడుగా. రాజుకు ఇష్టమైన పని చేయడానికి, రాజుకు ఇష్టం వచ్చినప్పుడు పని చేయడానికి పెట్టుకున్నాడు. అలాగే నిన్ను కూడా నువ్వు వెళుచున్న పని వారు పెట్టుకున్నది వారికి ఇష్టం వచ్చినట్లు చేయడానికే. కాబట్టి వారు పని చెప్తారు, అయినా నీ దృక్పథం, నీ ఆలోచన ఎక్కడ ఉండాలి? నీ ప్రజల మీద ఉండాలి, ప్రార్థన మీద ఉండాలి. కాబట్టి దేవునికి ప్రేమను బిడ్డలారా, నీవు సాకులు చెప్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, మంచి అలవాట్లు కాదు. నెహెమ్యా పనిలో ఉండి ప్రార్థన చేయలేదా? యోబు వ్యాధిలో ఉండి ప్రార్థన చేయలేదా? యెహోషువ యుద్ధ భూమిలో ఉండి ప్రార్థన చేయలేదా? వారికంటే నువ్వు గనుడువా? వారికంటే ఎక్కువ పనిలో ఉన్నావా? కాబట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు ఎంతో సంపాదించాలని ప్రయాసపడుతున్నావు, పరిగెత్తున్నావు, కష్టపడుతున్నావు, ఇంటికి వచ్చి అలసిపోయి బాధపడుతున్నావు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు విను. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాననేసి ఈ వాక్యం సెలవిస్తున్నది. దేవునికి ప్రేమను బిడ్డలారా, మీరు రాజుల కొరకు ప్రార్థన చేయాలి, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంత విస్తారమైన ప్రార్థనలు చేయవలసిన నీవు, నే పనికి వెళ్ళాను సమయం దొరకలేదంటున్నావు, నే వ్యాధిలో పడి ఉన్నాను, నాకు శరీరం సహకరించలేదు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావు. ఇదంతా దొంగ వేషకాలు, దొంగ నాటకాలు, ఇవన్నీ పనికి రాదు, ఇది మంచితనం కాదు. దేవునికి ప్రేమైన సహోదరుడా, జాగ్రత్త, ప్రార్థించు. నువ్వు నెమ్మదిగాను సుఖంగాను ఉండాలంటే ప్రార్థించాలి. మన దేశం కొరకు ప్రార్థించాలి, మన యాజకుల కొరకు ప్రార్థించాలి, మన విశ్వాసుల కొరకు ప్రార్థించాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించని దేవుడు చెప్పాడు. కాబట్టి మనతో పాటు మన దేశంలో జీవిస్తున్న అన్య మతస్థుల కొరకు మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థనే మనకు ముఖ్యం, సాకులు కాదు మనకు ముఖ్యం. నీవు ఇంకొన్ని ఇలాంటి సాకులు చెప్పుకొని తిరుగుతూ ఉంటే నీకు నెమ్మది దొరకదు. ఇలాంటి సాకు చెప్పున్నాడంటే యెహోషువ యుద్ధముల విజయం దొరికి ఉండదు. ఇలాంటి సాకులు చెప్పున్నాడంటే నెహెమ్యా తన యెరూషలేం పట్టణానికి క్షేమం కలిగి ఉండదు. ఇలాంటి సాకులు యోబు చెప్పున్నాడంటే తన వ్యాధి బాగై ఉండదు. నువ్వు మాత్రం ఇలాంటి సాకులు చెప్తున్నావు, నీకు నెమ్మది రాదు, నీకు స్వస్థత రాదు, నీకు మేలు కలగదు. సాకులు మాని ప్రార్థన చేయి. ప్రభు ఈ మాటలను బట్టి మనందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కార్యాలు చేయండి. ఆమేన్.